శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కొన్ని సంవత్సరాల క్రితం నేను శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఒకసారి భీమవరం వెళ్తున్నాను. వెళ్తూ ఉంటే ట్రైన్‌లో నాకు ఒక కుర్రాడు కనిపించాడు. అతనేంటంటే అందరూ మాట్లాడుకుంటూ సరదాగా ఇది అది చేసుకుంటూ ఉంటారు. కొంతమంది చదువుకుంటున్న వాళ్ళు చదువుకుంటున్నారు. ఆ కుర్రాడు ఒక్కడు మాత్రం నాకు బయట అద్దం ఉంటుంది చూడండి. వెళ్ళి అక్కడ నించుని అలా శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. మధ్యలో ఒకసారి చాలా కోపంగా ఇలా విసిపోతూ ఉంటాడు. ఆ తర్వాత విరక్తిగా నవ్వుకుంటూ ఉంటాడు. ఒకసారి ఏడుస్తూ ఉంటాడు. అలా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు ఆ కుర్రాడు. అప్పుడు నేను ఏంట్రా అని చూస్తున్నానన్నమాట. నాదిక్కడ గేట్ దగ్గర ఉన్న అప్పర్ బెర్త్. ఆ కుర్రాడిది లోయర్ బెర్త్. కానీ పాపం ఆ బెర్త్ మీద అసలు లేడు. ఎప్పుడు అక్కడే నిలబడి ఉన్నాడు. ఇంక చివరికి రాత్రి అయ్యాక అందరూ ఏదో ఒకటి భోజనం చేసేసారు. లైట్లు ఆర్పేసి పడుకున్నారు గానీ, ఆ కుర్రాడు ఏమీ తినలేదు. ఇక్కడే ఉన్నాడు. ఉండి అలా మధ్యలో ఏడుస్తూ ఉంటాడు. అద్దంలో చూసుకుంటూ ఉంటాడు. నాకెందుకో బాధేసి వెళ్ళి "ఏం నాయనా ఎందుకిలా ఉన్నావు?" అని అడిగా. అడిగితే ఏం సమాధానం చెప్పలేదు. నా వైపు ఒక చూపు చూసి విరక్తిగా ఒక నవ్వు నవ్వాడు. మళ్ళీ అలా తన ప్రపంచంలో తను మునిగిపోయాడు. కాసేపు పోయాక తీసుకెళ్ళి నా దగ్గర ఏదో కొంచెం టిఫిన్ ఉంటే పెట్టానన్నమాట. "తిను బాబు నువ్వేం తినలేదు కదా" అని చెప్పి అప్పుడు అడిగితే కాసేపు పోయాక అతనికి మెల్లిగా నా మీద నమ్మకం ఏర్పడినట్టుంది. అప్పుడు అతని కథ చెప్పాడన్నమాట. అతను పాపం ఒక అమ్మాయిని ప్రేమించాడట. ప్రేమించాక కొన్ని రోజులు పోయాక వీళ్ళిద్దరివి కులాలు ఏవో తేడా అన్నమాట. దాంతో పెద్దవాళ్ళని బాధ పెట్టటం ఎందుకు అనుకుని వాళ్ళిద్దరే అనుకుని విడిపోయారట. అసలు అలాంటి ప్రేమికులు దొరకడం చాలా అరుదు. మన పెద్దవాళ్ళని ఇన్ని సంవత్సరాలు పెంచారు కదా, ఎందుకు వాళ్ళని బాధ పెట్టి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే మన ఇద్దరం సుఖంగా ఉంటాము, కానీ అన్ని కుటుంబాలు బాధపడతాయి కదా, ఎందుకులే అని చెప్పి వాళ్ళిద్దరు విడిపోయారు. అప్పటిదాకా బానే ఉందండి. ఆ తర్వాత నుంచి నేను భరించలేకపోతున్నాను. ఆ అమ్మాయి నన్ను పూర్తిగా ఇగ్నోర్ చేసేసింది పెళ్ళైపోయాకను. ఇప్పుడేమో అమెరికా వెళ్ళిపోతుందండి. ఫోన్ చేస్తే ఎత్తదు, మాట్లాడదు. దాంతో ఇన్ని సంవత్సరాలు ప్రేమించుకుని ఇప్పుడు నేను తట్టుకోలేకపోతున్నానండి. నాకు విరక్తొచ్చేస్తుంది. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పి భోరున ఏడ్చేసాడు ఆ కుర్రాడు. నాకు చాలా జాలేసింది. చూస్తే అతని ప్రేమలో నిజాయితీ ఉన్నట్టే కనిపించిందనమాట. కనిపించి అప్పుడు అన్నాను, "నాయనా ఒక్క విషయం ఆలోచించు. అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక నీతో మాట్లాడటం లేదు అంటే, అమ్మాయి వ్యక్తిత్వాన్ని నువ్వు అభినందించాలి. అంతే కదా! ఈ కాలంలో పెళ్లి అయిపోయాక కూడా ఇంకొకడితో అక్రమ సంబంధం నడుపుతున్న రోజులివి. అలాంటిది నీతో మాట్లాడకుండా భర్తతో ఉంటోంది అంటే, ఆ అమ్మాయిని అభినందించాలి కదయ్యా! అంతటి వ్యక్తిత్వంతో ఉంది అంటే నువ్వు అభినందించు. అలాగనే అమ్మాయి అక్కడ సుఖంగా ఉంది వదిలేయి. నిన్ను కాంటాక్ట్ చేయకుండా ఉండడమే ఆ అమ్మాయి చేసేది కరెక్ట్ అయిన పని. ఆలోచించు ఒకసారి" అన్నాను. అంటే మీరు చెప్పిందంతా థియరిటికల్‌గా బావుందండి. నేను గూడా అలా ఆలోచించాను. కానీ అసలు ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. గుండెలు పిండేసినంత బాధ. నాకు తెలిసి కొన్ని సంవత్సరాలైతే పోవచ్చు కానీ, ఇప్పుడు నేను భరించలేనండి. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది అన్నాడు. ఇంక నాకేం చేయాలో అర్థం కాలే. "ఏ ఊరు మీది?" అని అడిగా. అడిగితే "తణుకండి" అన్నాడు. సరే అయితే "నీ బాధ తగ్గడానికి నేను ఓ పని చెప్తాను. తప్పకుండా చేస్తాను మాటివ్వు నాకు" అన్నా. అంటే అమ్మాయిని మర్చిపోమని ఇలాంటి అవేమీ కాదు. అసలు వేటిలికి సంబంధం లేదు. "సరేనండి అయితేను మాటిస్తున్నాను" అన్నాడు. అంటే "ఏం లేదు నాయనా ఒక పని చెయ్యి. తణుకుకి 5 కిలోమీటర్ల దూరంలో చివటం అని ఒక ఊరుంది. అక్కడ ఒక మహాతల్లి ఒక ఆవిడ ఉండేవారు. నువ్వు ఎప్పుడైనా విన్నావా?" అంటే "ఆ ఊరి పేరు నా చిన్నప్పటి నుంచి విన్నానండి. నేను పెరిగిన తణుకులోనే. కానీ అక్కడ ఆ మాతాజీ మీరు చెప్తుందేమి నాకు తెలీదు" అన్నాడు. "సరేనయ్యా చాలా గొప్ప ఆవిడ చివటం అమ్మగారని. ఆవిడ సమాధి ఉంది ప్రస్తుతానికక్కడ. నువ్వు వెళ్లి ఆ సమాధి దగ్గర కూర్చో. వీలుంటే గనక ఒక రోజంతా అక్కడ గడుపు. గడిపేసి తర్వాత ఇంటికి వెళ్ళు. ఖచ్చితంగా నీ సమస్యకి పరిష్కారం అమ్మ చూపిస్తుంది అని నేను అనుకుంటున్నాను" అన్నాను. అనేసరికి "ఆ సమాధికిను నా సమస్య పరిష్కారానికి సంబంధం ఏంటండి" అన్నాడు. నన్నేం అడక్కు క్వెషన్స్. "నువ్వు వెళ్లి చెయ్యి. బహుశా నీకు అమ్మ అనుగ్రహం దొరకచ్చు. ఎందుకంటే నీలో నిజాయితీ ఉంది. నీలో నిజమైన ప్రేమ ఉంది. వెళ్ళు" అని చెప్పాను. చెప్పాక తర్వాత నేను భీమవరం వెళ్ళిపోయాను. అతను తణుకు వెళ్ళిపోయి ఉంటాడు. అతని గురించి మర్చిపోయాను గూడా నేను. ఆ తర్వాత ఒక 4, 5 రోజులకి మళ్ళీ బెంగుళూరు వెళ్ళడానికి శేషాద్రి కోసం రైల్వే స్టేషన్‌కొచ్చేసరికి సరిగ్గా భీమవరం రైల్వే స్టేషన్‌లో నేను అడుగు పెడుతూ ఉంటే గుమ్మం దగ్గర తను నిలబడున్నాడు. "సార్ మీకోసమే వచ్చాను" అన్నాడు. అంటే "ఓహ్! అదేంటయ్యా నువ్వు గూడా ఈరోజు వస్తున్నావా భీమవరంలోను" అని అడిగాను. అంటే "కాదండి. ఆ తర్వాత ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అది మీతో చెప్పుకోవాలి అని చెప్పి నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దాం అనుకున్నా. కానీ మీ నంబరు ఏది తీసుకోలేదు నేను. అందుకని పక్క రోజు కాక పక్క రోజు నుంచి
ప్రతిరోజు నేను భీమవరం స్టేషన్‌కి వచ్చి ఇక్కడ నిల్చుంటున్నానండి. ఎందుకంటే మీరు మళ్ళీ బెంగుళూరు వెళ్ళాలంటే ఈ దారిలోనే రావాలి. మీరు ఈ వారంలో వెళ్ళిపోతా అన్నారు కదా! అందుకని ఈరోజు మీరు కనిపించారు సార్ అన్నాడు. అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతకుముందు గడ్డం పెంచేసుకొని చాలా విచారంగా, చాలా దారుణంగా ఉన్నాడతను. రోజు అతని మొహంలో కొత్త కాంతి, ఒక తేజస్సు, ఒక ఉత్సాహం కనిపిస్తున్నాయి. చాలా బావుందయ్యా! ఇంతకీ ఏం జరిగింది అన్నా. అంటే మీరు చెప్పినట్టే చివట అమ్మగారి సమాధి దగ్గరికి వెళ్ళానండి. వెళ్లి అక్కడ కూర్చున్నాను పొద్దున్నుంచి సాయంత్రం దాకా. నాకెందుకో అమ్మాయితో విడిపోయిన దగ్గర నుంచి ప్రతిరోజు విషాదకరమైన రోజే. నిద్ర లేకుండా ఎన్ని రాత్రులు గడిపానో నాకే తెలీదు. కానీ ఎంత హాయిగా అనిపించిందోనండి. నాకు తెలియక అక్కడే నేను పడుకున్నాను. తర్వాత ఎవరో లేపి భోజనం గూడా పెట్టారు. అది గూడా తిన్నాను. తిన్న తర్వాత అమ్మ మీద నాకు గురి కుదిరిందండి. కుదిరి అప్పుడు అమ్మగారికి దండం బెట్టి, "తల్లి నాకు నువ్వేదైనా సందేశం ఇవ్వు. నేనేం చేయాలి అనేది. నేను తప్పకుండా పాటిస్తాను. నువ్వు సమాధిలోంచే మాట్లాడతావు" అని చెప్పారాయన. అందుకని "నువ్వు ఇలా చెయ్యి తల్లి" అని చెప్పి దండం పెట్టి కూర్చున్నానండి. ఇంక రాత్రి అయిపోయింది. నాకు ఏ సందేశము లభించలేదు. దాంతో ఇంకా మందిరాన్ని మూసేస్తూ ఎవరో వచ్చి, "బాబు ఇంక నువ్వు వెళ్ళమ్మా" అన్నారు. సరే నా ప్రాప్తం ఇంతే అనుకుని నమస్కారం చేసుకుని తల పైకెత్తానండి. ఎత్తేసరికి అక్కడ ఒక అద్భుతమైన వాక్యం ఉంది. ఆ వాక్యమే నేను ఎదుర్కొంటున్న సమస్యకి సమాధానం అని నాకు అర్థమైందండి. నా కళ్ళమ్మట నీళ్ళొచ్చేసాయి. ఆ తర్వాత నేను బయటకొచ్చాను అమ్మిచ్చిన సందేశం అని. తర్వాత నాకు చాలా హాయిగా ఉంది మనస్సు. అలాగే ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమని నేను ఆరాధన కింద మార్చుకోవడం మొదలుపెట్టానండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడున్నా చాలా సుఖంగా ఉంటే చాలు అనే స్థితికొస్తుంది మెల్లిగా నా మనస్సు. చాలా థాంక్స్ అండి అని జెప్పాడు. అది చూసి నాకు చాలా సంతోషం వేసింది. ఇంతకీ ఒక మనిషిని అంత విషాదంగా ఉన్న మనిషిని ఒక సమాధి దగ్గర కూర్చుంటే ఆ సన్నిధి ఒక్క రోజులో ఇలా మార్చగలిగింది అంటే, అమ్మ సమాధి, ఆ సన్నిధి ఎంత శక్తివంతమైందో అర్థమవుతుంది గదా! అమ్మ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇంతకీ మీకు వెంటనే అనిపిస్తుంది అతని పైన ఏం కనిపించిందండి ఆ వాక్యము అని. అదేంటో ఆఖరిలో చెప్తా మీకు. ఈ అమ్మగారి గొప్పతనం ఏంటంటే, పెద్ద పెద్ద విషయాల్ని చిన్న చిన్న వాక్యాల్లో చెప్పేవారు ఆవిడున్నప్పుడు. మన మనస్సుకి హత్తుకునేలాగనమాట. అలాగే ఈ అమ్మగారికి నా జీవితానికి సంబంధించి గూడా ఒక 2 విచిత్రమైన సంఘటనలు జరిగాయి. అవేంటో ఆఖరిలో చెప్తా మీకు. ఇంతకీ ఈ అమ్మగారు కాపుల కులంలో పుట్టారనమాట. అసలు పేరు అచ్చమ్మ గారు. ఈవిడి తణుకుంది చూడండి. దాని పక్కన రేలంగి అని ఒక ఊరుంది. ఆ ఊర్లో పుట్టారు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు బడికి వెళ్ళలేదు. కాకపోతే ఎప్పుడు నిరంతరం రామ 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 అని రామనామాన్ని అలా జపిస్తూనే ఉండేవారు. మిగతా వయస్సు చిన్నపిల్లలందరూ అక్కడెక్కడైనా ఆడుకుంటున్నారనుకోండి, ఈవిని కూడా ఆడుకోమని పంపిస్తే అక్కడికెళ్ళి ఆ చెట్టు కింద కూర్చొని రామ 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 అని రామనామం జపిస్తూ ఉండేవారు అలాగా. ఆ తర్వాత కొంచెం పెద్దయ్యాక ఆవిడకి అంజయ్య గారని ఒక ఆయనతో వివాహం చేశారు. ఆ తర్వాత 20 ఏళ్లకి ఆవిడకి ఒక కొడుకు కూడా పుట్టారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆయన ప్రతిరోజు తాగి రావడం, అమ్మని చితక్కొట్టేయటం, ఎంతో ఏడిపించటం. అలాగనే ఆవిడ బయటికి వెళ్లి పిల్లవాడి కోసం అని ఏదో కూరలవి అమ్ముకుని కొంచెం డబ్బులు తీసుకొచ్చారనుకోండి. ఆ డబ్బులు కాస్త లాగేసుకోవడం, మళ్ళీ తాగేసి రావడం. పాపం ఎన్నో సంవత్సరాల పాటు సాగింది ఇలాగ. కానీ అమ్మగారు మాత్రం ఏ రోజు ఆయన్ని పల్లెత్తు మాట కూడా అనేవారు కాదట అసలు. ఆయన కొడుతూ ఉంటే రామ 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 అంటూ అలా మౌనంగానే భరించేవారు. ఇది వినగానే మనకొక అనుమానం వస్తుంది. ఏంటంటే ఆవిడంత గొప్ప ఆవిడైతే ఆవిడకి ఇలాంటి కష్టాలన్నీ ఎందుకండి అని. కానీ ఒక్కటి ఆలోచించండి. మహాత్ములు ఎవ్వరి చరిత్రలైనా తీసుకోండి మీరు. సతీ సక్కుబాయి ఉన్నారు కదా, జానాబాయి అంటాం మనం. చరిత్ర తీసుకోండి. తుకారాం గారి చరిత్ర తీసుకోండి. అలాగే ఎంతమంది మహాత్ములు తీసుకోండి మీరు. వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఎప్పుడు ఇలాంటి కష్టాలుంటాయి. వాళ్ళు ముఖ్యమైన స్థితికి వచ్చే ముందు ఖచ్చితంగా ఇలాంటి కష్టాలుంటాయి. ఎందుకోసం అంటే దానికి 2 కారణాలుంటాయి. మొట్టమొదటిది ఏంటంటే పూర్వజన్మలో ఏదైనా రుణానుబంధం ఉండిపోయిందనుకోండి, ఏ మనిషితో అయినా ఎవరితో అయినాను, భగవంతుడు ఏం చేస్తాడంటే అనుబంధాన్ని గబగబా చేసేయడానికి ఆ మనిషిని తీసుకొచ్చి తగిలిచ్చి ఇంకా ఇంటెన్స్ గా క్రియేట్ చేస్తాడనమాట. దానివల్ల వాళ్ళు బాధపడతారు గాని ఆ రుణము, ఆ కర్మశేషము ఏదో ఒకటి తొందరగా తీరిపోయి వాళ్ళకి భగవంతుడు ఏదైతే ఉత్తమమైన జీవితం ఇద్దాం అనుకున్నాడో వాటి వైపు చాలా తొందరగా వెళ్ళిపోతారనమాట. అందుకే మీరు తుకారాం గారి చరిత్రలో చూస్తే చూడండి, ఊరంతా ఆయన్ని వెలేసేసి నానా కష్టాలు పెడతాయి. కానీ ఆ కష్టాలన్నీ పడిన తర్వాత వెంటనే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అక్కడి నుంచి ఆయన జీవితం తిరిగిపోతుంది.
కష్టాలు పెట్టిన వాళ్ళే ఆయన పాదాల మీద పడి దాసాను దాసోహం అంటారు. ఎప్పుడు మహాత్ముల చరిత్రను చూస్తే మీరు ఇలాంటి సంఘటనలే ఉంటాయి. ఇంకా రెండో కారణం ఏంటంటే, భాగవతంలో భగవంతుడు ఒక మాట అంటాడు. "ఎవ్వని కరుణింప ఇచ్చయించితివాని అఖిల విత్తంబులు నేను అపహరింతు" అని. అంటే ఎవరినైతే నేను కరుణించి ముక్తిని ఇవ్వదలుచుకున్నానో, ముందు వాళ్ళ దగ్గర ఉన్న భౌతికమైన సుఖాలన్నిటిని తీసేసుకుంటాను అని. అవి తీసుకున్న తర్వాతే వీళ్ళని ముక్తి మార్గంలోకి తిప్పుతాడు తప్ప, నేను హాయిగా కాలు మీద కాలేసి మోక్షం వస్తుంది అంటే సామాన్యంగా అంత తేలిగ్గా రాదది. అలాగే అమ్మగారి చరిత్రలో కూడా జరిగింది. చిట్ట చివరికి ఒక రోజు చాలా సంవత్సరాలు అనుభవించాక ఆ రుణానుబంధం ఇంక తీరిపోయినట్టుంది. ఒకరోజు భగవంతుడి అన్వేషణలో ఆవిడ అలా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. దారిలో కొడుకు కనిపిస్తే ఆ చిన్న పిల్లాడిని ఒక్కసారి దగ్గరికి తీసుకుని అతని చేతికి 2 కాణీలు ఇచ్చి తల మీద చేయి పెట్టి ఆశీర్వదించి ఇంకెళ్ళిపోయారు అంతే ఇంట్లోంచి. ఆ తర్వాత ఏం చేశారు, ఆ తణుకు దగ్గర ఉన్న చుట్టుపక్కల ఊళ్ళకెళ్ళడం, అక్కడ చెట్టు కింద కూర్చుని అలా సమాధి స్థితిలో మునిగిపోయేవారు. ఈ ఇంట్లో వాళ్ళు ఆవిడ కోసం వెతికేసరికి ఫలానా చోటు ఉన్నారు అని తెలిసింది. తెలిస్తే అప్పుడు అక్కడికి వెళ్ళి ఆవిడ చెట్టు కింద సమాధి స్థితిలో ఉంటే చూసి, ఓహో ఈవిడేవో నాటకాలు ఆడుతోంది, ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉండండి చెప్తానని చెప్పి ఈవిడ ఆడపడుచు ఈవిడ్ని బలవంతంగా లాక్కు తీసుకొచ్చి గుండు కొట్టించేసి ఈవిడికి అదేదో భూత వైద్యుడు ఎవడో పసరిస్తే దాన్ని తలనిండా పట్టించి అప్పుడు ఇంట్లో తీసుకొచ్చి తలుపేసి లోపల పెట్టి తాళం వేసేసి, ఇప్పుడు చేసుకో, నువ్వు ఏం ధ్యానం చేస్తావో నేను చూస్తాను, ఏంటి తపస్సులో ధ్యానాలని చెప్పేసి ఇల్లు వదిలేసి అక్కడెక్కడో తిరుగుతావా, ఏం చేస్తావో చూస్తా చెయ్యి అని చెప్పి ఆవిడ బొమ్మ దగ్గర కూర్చుని తాళం వేసి కూర్చుని ఒక గంటన్నర పోయాక, ఇదేంట్రా ఈ పసరు మంటకసలు, ఆవిడ అరవాలి కదా ఈ పాటికి, ఏం అరవట్లేదు ఏంటి అని తలుపు తీసి చూస్తే అమ్మగారు లోపల లేరు. గదికి ఇంకా ఎటువైపు ఏ ద్వారాలు లేవు, ఆవిడ లోపల లేరు. ఇదేంటి వీళ్ళు లోపల లేరని చెప్పి వెళ్తే ఇంతకు ముందు ఏ చెట్టు కింద అయితే ఉన్నారో అక్కడే ఆవిడ కూర్చుని బ్రహ్మానందంలో అలా తేలిపోతున్నారు. దాంతో ఊరి వాళ్ళకి ఈవిడికి కూడా అమ్మో ఈవిడ చాలా గొప్ప ఆవిడి అని అర్థమైంది. అది అర్థం అవగానే మామూలే కదా, ఇంకా జనాలందరూ కోరికలతో ఆవిడ దగ్గర క్యూ కట్టేయడం మొదలు పెట్టారు. కానీ మహాత్ములకి ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఏ సమాధి స్థితిలో అయితే ఉండాలని కోరుకుంటారో దానికి ఇవన్నీ అవరోధం అవుతాయి. దాంతో అమ్మగారు ఏం చేసేవారు, ఎప్పుడు శ్మశానాలు ఎక్కడున్నాయో చూసుకుని ఆ శ్మశానాలకు వెళ్ళి అక్కడ జమ్మి చెట్టు కింద కూర్చుని సాధన చేసుకునేవారు. అక్కడ కూర్చుని ధ్యానంలో మునిగిపోయేవారు. ఎందుకంటే సాధారణంగా శ్మశానంలో కంటే ఎవరు రా, ఎందుకంటే జనాలకి అన్నిటికన్నా భయమైంది ఏంటి అంటే చావు. అయ్యో బాబోయ్, ప్రతి వాడికి ఎప్పుడో అప్పుడు చచ్చిపోతాను అని తెలుసు, కానీ చావు పేరెత్తితే చచ్చేంత భయం. యక్షప్రశ్నలో యక్షుడు ధర్మరాజును అడుగుతాడు, అన్నిటికన్నా ఆశ్చర్యకరమైంది ఏంటి అని. అప్పుడు ధర్మరాజులు వారు అంటారు, అహన్యహాని భూతాని గచ్చంతీహ యమాలయం శేషాం స్థావరమిచ్చంతి కిమాశ్చర్యమితఃపరం అంటారు. అంటే ప్రతివాడికి చచ్చిపోతాను అని తెలుసు, కానీ తను ఇక్కడ పర్మనెంట్ అని అనుకుంటూ ఉంటాడు, అంతకన్నా ఆశ్చర్యం ఏముంటుంది అంటే. కొంతమంది మాత్రం నిజంగా ఆవిడ దివ్యత్వం తెలుసున్న వాళ్ళు శ్మశానం దగ్గరికి వెళ్ళి కూడా ఆవిడని సేవించుకుంటూ ఉండేవారు. ఆవిడ అలా సమాధి స్థితిలో మునిగిపోయి ఉంటే అప్పుడప్పుడు ఆవిడకి ఆహారం పెట్టడం, నీళ్లు పట్టడం అలాంటివి చేస్తూ ఉండేవారు అనమాట. అలాంటి ఒక భక్తురాలు ఒకసారి ఆవిడని అడిగారట, అమ్మా ఎందుకు ఎప్పుడు ఈ శ్మశానంలో జమ్మి చెట్టు కింద కూర్చుని ఇలా తపస్సు చేస్తూ ఉంటారు మీరు, ఎందుకు అని. అంటే ఆవిడ అన్నట్ట, తపస్సుకి కాయని చెట్టు కిందే కదే కూర్చోవాలి. అసలు కాయని చెట్టు కిందే కూర్చోవాలి అనే మాటని మీరు ఇంటర్ప్రిట్ చేస్తే అందులో ఎంత బ్రహ్మజ్ఞానం ఉంటుందో ఆలోచించి చూడండి. అసలు ఒకసారి ఏమైందంటే పాలకొల్లుకి ఒక సాధువు ఒక ఆయన వచ్చారు. వచ్చి ఆయన ఉపన్యాసాలు చెప్తుంటే అమ్మ ఆ ఉపన్యాసాలకు వెళ్ళారు. వెళ్తే ఆయన అవధూత లక్షణాల గురించి చెప్తున్నట్టు అక్కడ చెప్తూ ఉంటే అమ్మ ఉపన్యాసం అంతా అయిపోయాక ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి ఇందాక అవధూత లక్షణాలు చెప్పారు కదా, మళ్ళీ ఒక్కసారి చెప్పండి అని అడిగట. అడిగితే అప్పుడు ఆయన, ఓ అవధూత అంటే ఎంత కష్టమైన జీవితం అనుకున్నావు, అది నువ్వు ఆడదానివి, నువ్వేమైనా చేయగలవా అని అడిగట. వెంటనే అమ్మ లేచి నిలబడి ఆవిడ ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేసి అక్కడ పాడేసి, నేను అవధూతనే, నేనెందుకు చేయలేను, అవధూతకి మళ్ళీ ఆడా మగ అని భేదం ఏంటి అని చెప్పి నవ్వుకుంటూ వచ్చేస్తున్నట్టు. అప్పుడు ఆయన చూసి, అయ్యో బాబోయ్ ఈవిడెవరో చాలా గొప్ప ఆవిడి, నేను అనవసరంగా అన్నాను అని చెప్పి ఆయన మీద ఉన్న శాలువ ఒకటి తీసి అమ్మ మీద కప్పారు. కప్పితే అప్పుడు అమ్మ కొంతకాలం పాటు ఆ శాలువ కప్పుకునే తిరిగారు. మనకి ఇదిగో ఇక్కడ ఫోటోలు చూస్తే కొన్ని ఫోటోల్లో అలాగే కనిపిస్తుంది మనకి. ఆ తర్వాత
ఒక రోజు నడుస్తూ ఉంటే ఆ శాలువా జారిపోవడం, మళ్ళీ అమ్మ తీసి కప్పుకోవడం, మళ్ళీ జారిపోయి కాళ్ళకి అడ్డుపడడం అలాంటివి జరిగేసరికి అప్పుడు రోడ్డు మీద ఆగి అమ్మ, "ఏ బంధం వద్దనే కదే ఇంత దూరం వచ్చావు. మళ్ళీ ఈ బంధం ఒకటా?" అని తనలో తనే అనుకుంటున్నట్టు ఆ శాలువా తీసి పక్కన పడేశారట. ఆ క్షణం నుంచి అమ్మగారు దిగంబరంగానే ఉండిపోయారు ఆఖరి క్షణం వరకు కూడాను. మనకి వెంటనే ఒక అనుమానం వస్తుంది. అలా ఎలా ఉంటారండి? వాళ్ళు శరీరంతోనే ఉన్నారు గదా! సమాజం చూస్తుంది అని వాళ్ళకి అనిపించదా అని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ఒక సమాజం ఉంది. ఇక్కడ పక్కింటి వాళ్ళున్నారు, ఎదురింటి వాళ్ళున్నారు, నవ్వుతారు. ఇలాంటివన్నీ స్పృహుంటాయి. వాళ్ళ మనస్సెప్పుడు బ్రహ్మానికి కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అందుకని వాళ్ళకసల శరీరం మీదే స్పృహ ఉండదనమాట. ఎప్పుడైతే శరీరం మీద స్పృహ ఉందో అప్పుడు వీళ్ళందరి మీద స్పృహ ఉంటుంది. శరీరం మీదే స్పృహ లేకపోతే ఇంక వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు? అదేంటండి శరీరంతో ఉంటూ శరీరం మీద స్పృహ లేకుండా ఉండడం ఏంటి అనిపిస్తుంది గదా! అమ్మ జీవితం చూస్తే మీకు అర్థమవుతుంది. అమ్మగారు ఒక చిన్న చెక్క పలక మీద పడుకునేవారట. పడుకుంటే ఆ పలక కింద బొద్దింకలు, చీమలు అవన్నీ నల్లులు కాపురం పెట్టేసి ఆవిడ పడుకున్నప్పుడు వచ్చి కుట్టేసేవిట విపరీతంగాను. కుట్టేస్తే ఆవిడ అస్సలు పట్టించుకునేవారు కాదు. పక్క రోజు పాపం కొంతమంది శిష్యులు చూసి, "అయ్యో! అమ్మా ఇదంతా ఏంటమ్మా ఇలా కుట్టేసేయి మీరు చూసుకోక్కర్లేదా?" అంటే, "ఏంటే వాటి పని అవి చేస్తున్నాయి. మన పని ఏంటి? భగవంతుడి గురించి ఆలోచించటం. అది మనం చెయ్యాలి" అనేవారట అమ్మగారు. అలాగే చాలా తేలిగ్గా చెప్పేవారనమాట ధర్మ సూక్ష్మాన్ని. ఒకసారి ఈవిడ జమ్మి చెట్టు కింద తపస్సు చేసుకుంటూ అలా ఉండిపోతే క్రిమికీటకాలు వాలి ఒళ్ళంతా వాలిపోయి అసలు ఆవిడ మనిషి కనబడినంతగా వాలిపోయి కుట్టేయడం మొదలుపెట్టేట. అప్పుడు ఎవరో భక్తురాలు చూసి కంగారుగా ఓ బట్ట తీసుకొచ్చి అవన్నిటిని తుడుస్తుంటే అప్పుడు అమ్మగారు కళ్ళు తెరిచారట. కళ్ళు తెరిచి చూసి, "నెమ్మదిగా తుడవ్వే, పాపం అవన్నీ చచ్చిపోతాయే" అన్నారట. అది శరీరంతో ఉంటూ కూడా శరీరం మీద స్పృహ లేకపోవడం అంటే. అలాగనే అమ్మగారు చివటం వీధుల్లో తిరుగుతూ ఉంటే కొంతమంది ఆకతాయి పిల్లలు ఈవిడ దిగంబరంగా ఉండడం చూసి రాళ్ళు పెట్టి కొట్టేవారట. కొట్టినా సరే ఆవిడ ఏం పట్టించుకునేవారు. పిల్లలకేసి ఒకసారి చూడడం, అలా నవ్వి ఆశీర్వదించేసి వదిలేసేవారట అంతేట. ఆవిడ అనేవారు, "తత్వమసి అంటే తాను మసైపోవడమే తత్వమసి" అనేవారట. అంతటి ఉపనిషత్తు వాక్యాన్ని ఎంత తేలిగ్గా చెప్పేవారో చూడండి. అదే ఆవిడ గొప్పతనం. నిగూఢమైన రహస్యాలను కూడా చిన్న చిన్న మాటల్లో చెప్పేవారట. అలాగనే ఎప్పుడు కూడా ఆవిడ నేను అనేవారు కాదట. ఎవరైనా ఇక్కడ ఒక వస్తువు ఉండాలి ఏదమ్మా అంటే, "ఇది తీసిందే" అన్న శరీరాన్ని చూపించి అనేవారు తప్ప, "నేను తీశానే" అని అనేవారు కాదట. అంటే చూడండి నరాల్లోనూ నేను వేరు, నా శరీరం వేరు అని చెప్పి ఆవిడకలా ఉండిపోయిందనమాట. అలాగే అమ్మగారు ఎవరిని ఫోటోలు తీనిచ్చేవారు కాదట. ఎవరైనా ఫోటో తీస్తాను అంటే, "నువ్వు నేను ఒకటేను. నాకు ఫోటో తీయడం ఎందుకు? నీ ఫోటో నువ్వు తీసుకొని మీ ఇంట్లో పెట్టుకో" అనేవారట. ఎందుకంటే ఇద్దరిలోనూ బ్రహ్మాన్ని చూస్తున్న అవధూత కాబట్టి ఆవిడ. ఒకసారి మాత్రం చివటంలో హెడ్ మాస్టర్ గారు ఒకరు అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళిపోతూ అమ్మగారి దగ్గరికొచ్చి వేడుకొని, "అమ్మ రోజు ఇంట్లో నా ఫోటో పెట్టుకొని చూసుకోవాలమ్మా. దయచేసి కాదనకండి" అని వేడుకుంటే అప్పుడు అమ్మగారు ఒక ఫోటో తీయడానికి ఒప్పుకున్నారు. అదే ఇక్కడ మనం చూస్తున్న ఫోటో అన్నమాట. ఎంత నిష్కల్మషంగా ఉంటారో చూడండి ఆ తల్లి ఆ ఫోటోలో. మనకి ఈ ఫోటో చూడగానే అనిపిస్తుంది. ఇంత మామూలుగా ఉన్నారే ఈవిడ సామాన్యంగాను అని. కానీ ఆ మామూలుగా ఉన్న రూపం వెనక ఎంత దివ్యత్వమో, ఎంత మహత్తో. ఇలాంటివి కొన్ని సంఘటనలు ఇప్పుడు చూద్దాం. తణుకు దగ్గర తేతలి అని ఒక ఊరుంది. ఆ ఊర్లో ఒక కుటుంబం ఉండేది. వాళ్ళ కుటుంబంలో ఒక 6 ఏళ్ల పాప ఉంది. ఆ పాపకి ఒకసారి చాలా ఘోరమైన జబ్బు చేసి అసలు హాస్పిటల్‌లో అన్నిటి చుట్టూ తిరిగారు. తిరిగితే ఏం తగ్గలేదు. చివరికి అక్కడున్న డాక్టర్లు పెద్ద హాస్పిటల్‌కి తీసుకుపోండి అని చెప్పారు. తీసుకుపోతే పెద్ద పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్తే అక్కడ కూడా ఆ పాపను చూసి, "ఈ పాప ఇంకొకటి 2 రోజులు దాటి బతకదు. మీ ఇంటికి తీసుకుపోండి. హాయిగా మీ ఇంట్లో ఉంటుంది. కనీసం ఈ బతికున్న 2 రోజుల్లో అయినాను" అని చెప్పారు. చెప్తే ఇంటికి తీసుకొచ్చేసారు పాపం వాళ్ళు. తీసుకొస్తే నిజంగానే ఆ 2 రోజులు ఆ పాప ఆరోగ్యం బాగా క్షీణించిపోయి 2 రోజులు పోయాక తెల్లవారుజామున ఆ పాప చనిపోయింది. చనిపోయేసరికి ఇంకా ఇంటిల్లిపాది పాపం భోరుమని ఏడ్చారు. ఏడ్చి కర్మకాండ చేయడానికి ఆ శ్మశానానికి తీసుకెళ్ళడానికి అంతా అరేంజ్ చేస్తున్నారు. చేస్తూ ఉంటే ఈ లోపల చివటం నుంచి ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చారట. వచ్చి, "చివటం అమ్మగారు పంపించారు నన్ను. ఆ పాప బతుకుతుంది" అని అమ్మ చెప్పింది అన్నారు. అంటే వీళ్ళు ఒక ఏడుపు ఏడ్చి
ఏం బతకడం అమ్మా, పాప చచ్చిపోయి ఎప్పుడే చాలా గంటలైంది. మేము అన్నీ ఈ అంతిమ సంస్కారం కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసేసాం. ఇదిగో ఇప్పుడే తీసుకెళ్తున్నాము అంటే, ఆవిడ నాకు తెలీదు. అమ్మ అలా చెప్పమన్నారు. అమ్మ ఒక మాట చెప్తే ఎప్పుడూ తప్పదింకా. మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయారట. సర్లే అని వీళ్ళు నవ్వుకుని ఆ పాపని శ్మశానానికి తీసుకెళ్తుంటే సడెన్‌గా మధ్య దారిలో ఉండగా ఆ పాప నిద్రలోంచి లేచినట్టు లేచి, "ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను?" అని అడిగిందట. ఆ ఒక్క వాక్కు ఆ పాపని బతికించింది అంటే, అమ్మ ఎంత శక్తివంతమైందో అర్థమవుతుంది కదా మీకు. ఈ దివ్యత్వానికి జనాలు అదిరిపోయి అమ్మ దగ్గరికొచ్చి, "అమ్మా మీరు చాలా గొప్పవాళ్ళు. మీకొక ఆశ్రమం కడతాము" అన్నారట. అంటే ఆవిడ అన్నారట, "నాకు ఆశ్రమం కట్టే బదులు ఆ స్థలం ఏదో అక్కడ ఒక 20 మంది పేదవాళ్ళకి ఇల్లు కట్టివ్వండి. చక్కగా సుఖంగా ఉంటారు" అన్నారు. చివరికి వీళ్ళు ఒక చిన్న పూరిపాక వేసిస్తే చాలా సంవత్సరాల పాటు అమ్మగారు చివటంలో పూరిపాకలోనే ఉన్నారు. ఇప్పటికి కూడా మనం చివటం వెళ్తే గనక ఆ పాక అవి చూడొచ్చు. అలాగే ఒకసారి అమ్మగారి దగ్గర ఉన్న శిష్యురాలు ఒక ఆవిడ, అమ్మ రాజమండ్రిలో ఆధ్యాత్మిక సభలు జరుగుతున్నాయట. నాకు అక్కడికి వెళ్ళాలనుంది, నేను వెళ్తాను" అన్నారట. అంటే అమ్మగారు, "వద్దు వద్దు, ఏముంటుంది ఆ సభల్లో చెప్పేది? అదిగో అక్కడ గూట్లో భగవద్గీత పుస్తకం ఉంది కదా, అది తెచ్చి ఇక్కడ చదువు. భగవద్గీతలో చెప్పని ఆధ్యాత్మికత ఇంకేముంది ప్రపంచంలోను. అక్కడికెళ్ళి వినేదేం లేదు, ఇక్కడ చదువు" అన్నారట. అంటే ఈవిడ, "లేదమ్మా నేను ఎట్టి పరిస్థితిలోనూ అక్కడికెళ్తాను" అంటే, "ఎందుకే మరి అలాంటప్పుడు నా సలహా అడగడము? నేను చెప్తున్నాను వెళ్ళొద్దు" అని చెప్పారట. చెప్తే ఈవిడ అమ్మగారితో చెప్పకుండా కామ్‌గా సభలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికి ఆ సభల్లో ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. చివరికి పాపం ఈవిడి చేతులు అవి కూడా కొంచెం కాలిపోయాయి. కానీ ప్రాణాలతో బయటపడ్డారనమాట అమ్మ ఆశీస్సుల వల్ల. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ కాళ్ళ మీద పడితే, "నేను చెప్పాను కదా నీకు ముందే వెళ్ళొద్దని, సరే ఇప్పుడైనా కూర్చో" అని చెప్పి అమ్మే ప్రేమతో గాయాలన్నిట్లికి మందు రాసి తగ్గించారట. ఎంత ప్రేమో! నిజంగా చివట అమ్మగారంటే ఆవిడ జీవితంలో కొన్ని సంఘటనలుంటాయి. చూస్తే మనకి ఒక అమ్మే కనిపిస్తుంది. అది మనుషుల పట్లే కాదు, జంతువుల పట్ల కూడా అదే ప్రేమ. ఒక గజ్జి కుక్క ఉండేదక్కడ వీధుల్లో తిరుగుతుంది. అందరూ దాన్ని అసహ్యించుకొని తరివేస్తూ ఉంటే, అమ్మ రోజు చోళ్ళతో ఒక పిండి తయారు చేసి దాని ఒళ్ళంతా పట్టించి దానికి స్నానం చేయించేవారట. "ఎందుకమ్మా ఇది" అంటే, "దాన్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదే, అందుకే అదంటే నాకిష్టం." అది అమ్మ ప్రేమే అన్నమాట నిజంగా. అలాగే ఒకసారి ఒక చిన్న పిల్లవాడు అక్కడ పల్లెటూళ్ళలో నించునుంటే ఒక బస్సు అతని పాదం మించి చెడిపోయి పాదం 2 కింద చీలిపోయింది ఆ కుర్రాడికి. చీలిపోతే వెంటనే సిటీకి తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్ళేసరికి డాక్టర్లు ఏవో చేశారు. చేస్తే ఒక 3 నెలల్లో గాయం మొత్తం తగ్గిపోయి మళ్ళీ అతుక్కుంది. కానీ ఆ పాపం పిల్లవాడు నడవలేకపోతున్నాడు ఆ కాలుతోను. డాక్టర్లు ఎంతో ప్రయత్నించి, "సర్లేండి దెబ్బ తగ్గింది కదా, అందుకని ఒక కర్ర పుచ్చుకొని నడుస్తాడు. కనీసం కాలు దక్కింది అది చాలు. అంతేగాని పిల్లవాడు నడవడం మాత్రం ఇంక కష్టము" అని చెప్పారట. చెప్పేసరికి అప్పుడు చివట అమ్మగారి దగ్గరికి తీసుకొచ్చారు ఆ పిల్లవాడిని. తీసుకొస్తే నేను చెప్పాను కదా, అమ్మకి జంతువులన్నా, చిన్న పిల్లలన్నా చాలా ఇష్టం. వెంటనే ఆ కుర్రవాడిని పక్కన కూర్చోబెట్టుకొని అతనికి తినిపించి పదార్థాలవన్నీను, తర్వాత, "ఒరేయ్ నాతో పరిగెడతావేంట్రా నువ్వు" అని అడిగారట. అడిగేసరికి ఆ కుర్రాడు ఇలా చూసి, "నేను పరిగెత్తలేనమ్మా" అంటే, "ఎందుకు పరిగెత్తలేవురా? నాతో పరిగెత్తగలవులే, మనిద్దరం పరుగు పందెం వేసుకుందాం చూడు" అని చెప్పి కుర్రాడిని నించోబెట్టి, "అదిగో అక్కడ దూరంగా ఒక చెట్టు ఉంది కదా, అక్కడికి మనిద్దరం పరిగెత్తాలి. ఎవరు ముందు పరిగెడితే వాడు గెలిచినట్టు. సరేనా" అన్నట్టు. అంటే ఆ కుర్రాడు సరే అని చెప్తే, "సరే బయలుదేరని" చెప్పి పరిగెత్తిచ్చారు. ఆవిడ అక్కడే ఉండిపోయారు. ఆ కుర్రాడు మాత్రం పరిగెత్తుకుని వెళ్లి వెనక్కొచ్చేసి, "నేనే గెలిచాను" అన్నట్ట. కానీ చూస్తే ఆవిడ దివ్యత్వం గెలిచింది. ఆ కుర్రవాడికి కాలొచ్చేసింది. అలాంటివి అమ్మ జీవితంలో ఎన్ని సంఘటనలో. ఒక ఆవిడ అమ్మ శిష్యురాలు ఉండేవారు. ఆవిడని భర్త రోజు చితక్కొట్టేయటం ఇంట్లోను. కొట్టేసరికి ఆవిడ రోజు వచ్చి ఆ కష్టాలన్నీ అమ్మగారికి చెప్పుకునేవారు. చెప్పుకుంటే అమ్మ విని అలా ఊరుకునేవారు. ఒకసారి ఏమైందంటే ఆ భర్త కోపంతోను ఇంకా చితక్కొట్టుకుంటూ ఆవిడని ఈ ఆశ్రమం వీధుల దాకా వచ్చేసారట. దాంతో ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ ఆశ్రమంలో దూరారట. అమ్మ బయటకు వచ్చి అతన్ని, "నువ్వు ఇలా రా" అన్నారు. అంటే అతను మంత్రానికి బద్ధం అయిపోయినట్టు నడుచుకుంటూ వచ్చి లోపలికి వచ్చాడట. వస్తే, "కూర్చో ఇక్కడ" అని చెప్పి ఆవిడ దగ్గర ఒక మట్టి మొంత ఉండేది. అందులో ఆవిడ భిక్షకి వెళ్లి ఊరంతాను అక్కడి నుంచి తీసుకొచ్చిన పదార్థాలన్నీ, అన్నం, రొట్లు, కూర, పులుసు, మజ్జిగ అన్నీ కలిపేసేసి ఆ మట్టి ముంతలో అలా ఉంచేవారు. వచ్చి ఎవరికైనా అదే ప్రసాదం కింద పెట్టేవారు. కొన్నిసార్లు వాళ్ళ అదృష్టం చాలా బాగుంటే ఆవిడ ఉచ్ఛిష్టాన్ని పెట్టేవారు వాళ్ళకి. అలాగే వాళ్ళందరూ తిన్నాక ఆ కుక్కలు కూడా అందులోనే తినేవి. అది అయిపోయాక ఆవిడ ఒక 2 ముద్దలు తినేవారు.
ఆ మట్టి ముంతలోది ఒక ముద్ద తీసి అతనికి పెట్టారట. పెట్టి అతనికి కేసి ఒక్కసారి ఇలా చూసి, ఇంక నువ్వు మారతావులే వెళ్ళు అన్నారట. అంతే. ఆ క్షణం నుంచి అతని మనస్సులో మార్పొచ్చి భార్యని పల్లెత్తు మాట కూడా అనలేదట. జీవితాంతం భార్యని ఎంతో ప్రేమగా చూసుకున్నట్ట. మహాత్ముల గొప్పతనం అది. వాళ్ళు మనస్సు మీద పని చేయదలుచుకుంటే అలా చేస్తారు. అలాగా అమ్మ జీవితంలో ఎన్ని సంఘటనలు, నేను అవన్నీ చెప్పడం మొదలు పెడితే ఒక 5 గంటల వీడియో చేయాల్సి వస్తుంది. చివరికి 1981 జూన్‌లో అమ్మకి బాగా జ్వరం వచ్చింది. వస్తే రోజు డాక్టర్‌లొచ్చి మందులు వేసి, ఇంజెక్షన్‌లు ఇచ్చి అలాంటివన్నీ చేసేవారట. చేస్తే జూన్ 7వ తారీఖు సాయంత్రం డాక్టరొచ్చి ఇంజెక్షన్ ఇచ్చేసరికి అమ్మ కళ్ళు తెరిచి ఆ పక్కనున్న వాళ్ళతో, "రేపటి నుంచి ఇంక ఈ డాక్టర్‌ని రావద్దని చెప్పు. ఇంక అవసరం లేదులే" అని చెప్పారట. ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ ఏంట్రా ఇలా మాట్లాడుతున్నారు అమ్మా అనుకున్నారట. అనుకుంటే ఆ తర్వాత అమ్మగారు అర్ధరాత్రి అన్నారట, ఈ శరీరాన్ని చూపిస్తూ, "ఇది ఇంక రాదే, అయిపోయిందే ఇది" అన్నారట. అనేసరికి అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ ఏడుస్తూ, "అదేంటమ్మా నువ్వు అలా అంటే ఎలాగా? నువ్వు లేకపోతే మేము ఎలా ఉండగలము" అంటే అప్పుడు అమ్మగారు అన్నారట, "ఇది పడిపోతే ఏడవడం ఎందుకే? ఇన్నాళ్ళు మీరు నా కాడ నేర్చుకున్నది ఇలా ఏడవడానికా? ఇంకేం నేర్చుకున్నారు మీరు? స్థిరంగా ఉండకపోతే ఎలాగా" అని చెప్పారట. చెప్పి అర్ధరాత్రి అవుతూ ఉంటే అప్పుడు లేచి ఈశాన్యం వైపుకు తిరిగి, వస్తున్నా, వస్తున్నా ఉండండి" అని చెప్పి వాళ్ళతో ఒక కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వండి అని చెప్పారట. అలా చెప్పి ఆవిడ దేహాన్ని వదిలేశారు. బ్రహ్మరంధ్రం గుండా ప్రాణాలు వదిలేశారు. 8 జూన్ 1981న. ఆ తర్వాత ఆవిడ దేహాన్ని చివటంలోనే సమాధి చేశారు. ఇప్పుడు ఆ చివటంలో ఒక సమాధి మందిరం కట్టారు. ఇంతకీ ఆ చివటం ఎక్కడుందంటే, తణుకు బస్ స్టాండ్‌కి వెళ్ళగలిగితే మీరు, తణుకు తెలుసు కదా, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో రాజమండ్రి నుంచి, విజయవాడ నుంచి తణుకు వెళ్ళడం చాలా తేలిక. అక్కడ తణుకు బస్ స్టాండ్ నుంచి ఒక 4, 5 కిలోమీటర్లనమాట. ఆటోలో వెళ్ళిపోవచ్చు. అలా మనకి అనిపిస్తుందా? నిజంగా ఆవిడ గొప్ప ఆవిడేనండి. కానీ సమాధి అయిపోయారు కదా! మరి సమాధి అయ్యాక కూడా వాళ్ళ ప్రెజెన్స్ ఉంటుందా అని? ఖచ్చితంగా ఉంటుంది. మహాత్ములకి శరీరంతో సంబంధం లేదు. మీకు అలాంటి సంఘటన ఒకటి చెప్తాను. ఒక భక్తురాలు ఒకావిడి ఈ అమ్మగారి చరిత్ర, ఈ విషయాలన్నీ సేకరించి ఎక్కడో ఫారెన్ నుంచి వచ్చారు. వచ్చి చివటము, "అయ్యో! అమ్మ శరీరంతో ఉన్నప్పుడు రావాల్సింది. వచ్చుంటే అమ్మ చేత్తో పెట్టిన ప్రసాదం తినుండేదాన్ని కదా! నా దురదృష్టం" అని చెప్పి ఆవిడ సమాధి దగ్గర కూర్చొని బాధపడుతున్నారట. ఈ లోపల పిల్లవాడు ఎవరో వచ్చి ఓ పటిక బెల్లం ముక్కిచ్చాట ఈవిడ చేతికి. ఇస్తే, "ఏంటి బాబు ఇది" అంటే, "అమ్మ శరీరంతో ఉన్నప్పుడు నాకు 2 పటిక బెల్లం ముక్కలు ఇచ్చారండి. నేను అది అమ్మ గుర్తుగా ఎంతో భద్రంగా దాచుకునేవాడిని. ఇప్పుడు మీరిక్కడ కూర్చునేసరికి ఎందుకో మీకు అందులో ఒక ముక్క ఇవ్వాలి అని అమ్మగారు అనిపించారు నాకు. అందుకే ఒకటి తీసుకొచ్చి మీకిస్తున్నాను" అని చెప్పి. "అమ్మా ఎంత అదృష్టం నాది. నాకు నీ చేత్తో ముట్టుకున్న ప్రసాదం ఇప్పించావా" అని సంతోషిస్తూ ఉంటే, మధ్యాహ్నం భోజనం టైం అయిందట. అయ్యేసరికి ఒక ఆయన ఒక క్యారేజీ పట్టుకొచ్చి, అమ్మ వాడిన మట్టి పాత్ర ఉండేది కదా! ఇందాక చెప్పాను కదా! ఆ పాత్రలో పదార్థాలన్నీ వేసి, అమ్మ సమాధి దగ్గర ఆరగింపు పెట్టి, "ఈవిడికిచ్చి మీరు తినండి" అన్నారట. అంటే నాకెందుకు ఇస్తున్నారు అంటే, "ఏమో తెలీదు. ఈరోజు తెల్లవారుజామున చివట అమ్మగారు నా కల్లో కనిపించి, మధ్యాహ్నం ఫలానా ఒక ఆవిడొచ్చి నా సమాధి దగ్గర కూర్చుని ఉంటారు 12 గంటలకి. నువ్వు వెళ్ళి ప్రసాదం వండి నా పాత్రలో పెట్టి తీసుకెళ్ళి తల్లికివ్వు" అని చెప్పారు. అది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ తల్లిది ఎంత ప్రేమ. ప్రసాదం అడిగితే ఆవిడ శరీరం వదిలేసాక కూడా ప్రసాదం పెట్టారు. అలాగనే ఎంత భక్త వాత్సల్యత చూడండి. ఇప్పుడు మీకు ఇందాక మొట్టమొదట అన్నాను కదా! అబ్బాయికి ఏ వాక్యం కనిపించిందండి ఇక్కడ అని. అమ్మ సమాధి పక్కనే పైన ఒక వాక్యం రాసుంటుంది. అదేంటంటే, "సత్యమైన ప్రేమకి వియోగం లేదు. దానికి త్యాగమే గీటురాయి" అని. అద్భుతమైన మాట అది. నిజంగా ఆలోచించి చూడండి. ఈ మాట యంగర్ జనరేషన్ తలలోకి ఎక్కిందనుకోండి, ఇంక అమ్మాయి దూరం అయిపోతోందని మొహం మీద యాసిడ్‌లు పోసేయడము, ఇలాంటివి ఎక్కడైనా జరుగుతాయా చెప్పండి? నిజమైన ప్రేమ అంటే అర్థం ఏంటి? ఆ నిజమైన ప్రేమ అంటే మనిషి ఎక్కడున్నా సుఖంగా ఉండాలి అని కోరుకోవడం. ఇప్పుడు ఒక కుర్రవాడికి ఉద్యోగం వచ్చి ఎక్కడో అమెరికా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, తల్లి ఎక్కడైనా తీసుకొచ్చి మొహం మీద యాసిడ్ పోసేస్తుందా? పోయదు. ఎందుకు? ఆ కుర్రవాడు అమెరికా వెళ్ళి ఇంకా చాలా గొప్పగా ఎదగాలి. వాడు చాలా గొప్ప పొజిషన్‌లో ఉండాలి, సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది. అంతే కదా! అది తల్లి ప్రేమ అంటే. అలాగనే ఈ మనిషికి కూడా ఆ ప్రేయసి మీద ఉన్న ప్రేమ నిజమైతే, ప్రేయసి ఎక్కడికెళ్ళినా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాడు. కాకపోతే అది అంత తేలిక కాదు. ఇలాంటి మహాత్ముల దగ్గరికి వెళ్తే కనుక
నెమ్మదిగా మనస్సు ఆ స్థితికి చేరుకుంటుంది. అది అక్కడ సమాధి మీద రాసున్న వాక్యం. ఇందాక నేను ఒక మాట అన్నాను. నా జీవితంలో కూడా అమ్మగారికి సంబంధించి 2 అద్భుతమైన విషయాలు జరిగాయి. అవేంటో ఇప్పుడు చెప్తాను. మొట్టమొదటిదేంటంటే, మా అమ్మగారికి, నాన్నగారికి వివాహం అయ్యాక మొట్టమొదట ఒక అబ్బాయి పుట్టాడనమాట. ఆయనే మా అన్నయ్య. కొన్ని సంవత్సరాలకి ఒక కూతురు పుట్టింది. మా అమ్మ, నాన్నగారు చాలా సంతోషించారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ లలితాదేవిని పూజించేవారు. దాంతో అమ్మవారు పుట్టారు మా ఇంట్లో అని చెప్పి ఆడపిల్ల పుడితే ఎంతో సంతోషించారు. కానీ దురదృష్టవశాత్తు పుట్టిన కొన్ని రోజులకే ఆ పాప చనిపోయింది. నాకు అక్క అన్నమాట. చనిపోయేసరికి ఆ తర్వాత మా అమ్మగారు ఒక రకమైన డిప్రెషన్ లాంటి దాంట్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అయ్యో! నాకు పుట్టిన పిల్ల చనిపోయింది. నాకు మళ్ళీ పిల్లలు పుట్టే యోగం ఉందో లేదో ఏం చేయాలి అని చెప్పి మా నాన్నగారు కాలేజ్‌కెళ్లారనుకోండి. ఎప్పుడు ఇంట్లో అలా ఒక మూల కూర్చునేవారట. అన్నం తినేవారు కాదట. బాధపడుతూ ఉండేవారట చనిపోయిన పిల్ల కోసం. అదే తల్లి ప్రేమ అంటేను. దాంతో మా నాన్నగారు చూసి అయ్యో! ఈ రకమైన స్థితిలోకెళ్ళిపోతోంది. ఎలాగైనా బాగు చేయాలి అని చెప్పి పద మహాత్ములందరి దగ్గరికి వెళ్ళొద్దాం మనం అని చెప్పి బయలుదేరతీశారు. జీవితంలో మీరు డిప్రెషన్‌లో కానీ, అలాంటి బాధాకరమైన స్థితిలో గాని ఉంటే, చాలా తేలిగ్గా బయటికి రావాలంటే ఒకటే ఒక్క మార్గం ఏంటంటే, మహాత్ముల చరిత్రలు చదవడము, వాళ్ళు నివసించిన ప్రదేశాల్లోకి వెళ్లి తిరగటం. అంటే సజీవంగా ఎవరైనా యోగులుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మంచిదే. లేకపోతే వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్లి కూర్చున్నా సరే, ఎంతో శక్తివంతమైన ప్రదేశం అది. మన మనస్సును మారుస్తుంది. దాంతో మా నాన్నగారు మా అమ్మగారిని తీసుకొని మహాత్ములందరి దగ్గరికి తిరగడం మొదలుపెట్టారట. మొదలుపెడితే మొట్టమొదట బాపట్ల వెళ్లారు. అక్కడ పక్కనే జిల్లేళ్లమూడి అని ఒక ఊరుంది కదా! అక్కడ జిల్లేళ్లమూడి అమ్మగారని ఒక మహాత్మురాలు ఒక ఆవిడ ఉండేవారు. అక్కడికి వెళ్ళారట. వెళ్ళేసరికి మా అమ్మ బాధపడుతూ, "అమ్మా నాకు మళ్ళీ పిల్లలు పుట్టే యోగం ఉందా?" అని అడిగారట. అడిగితే అప్పుడు జిల్లేళ్లమూడి అమ్మగారు పిలిచి ఇలా రా అని చెప్పి అమ్మకి ప్రసాదం పెట్టి మా అమ్మగారికి, "నీకేం పర్లేదు. నీకు మళ్ళీ ఒకళ్ళు పుడతారు" అని చెప్పారు. వెంటనే మా అమ్మగారు ఆతృతతో, "ఆడపిల్ల పుడుతుందా? మగపిల్లాడు పుడతాడా అమ్మా?" అని అడిగారట. అడిగితే జిల్లేళ్లమూడి అమ్మగారు చిరునవ్వు నవ్వి, "ఎవరు పుడతారో అమ్మ చెప్తుందిలే" అన్నట్ట. అంటే మా అమ్మకి అర్థం కాలే. అమ్మ చెప్పటం ఏంటి అని, "ఏంటమ్మా" అంటే, "ఏం లేదు వెళ్ళండి" అని చెప్పి పంపించేసారట. అంటే వీళ్ళిద్దరూ ట్రైన్‌లో వస్తూ అనుకున్నారట, అమ్మ చెప్పడం అంటే మనం అమ్మవారిని పూజిస్తున్నాం గదా! ఆవిడ నిర్ణయిస్తారు అని అన్నారేమో జిల్లేళ్లమూడి అమ్మగారు అనుకున్నారు. కొన్ని నెలలు పోయాక చివటం అమ్మగారి దగ్గరికి వెళ్లారు. వెళ్తే అప్పుడు అమ్మగారు మా నాన్నగారికి మామూలుగా ప్రసాదం పెట్టారట. మా అమ్మగారిని మాత్రం పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని ఆవిడ ఉచ్ఛిష్టాన్ని నోట్లో పెట్టారట. పెట్టి, "నీకు అబ్బాయి పుడతాడే నేను ఆశీర్వదిస్తున్నాను. ధైర్యంగా ఉండు నువ్వు. నీకేం పర్లేదు" అని చెప్పి. ఆవిడ స్పర్శతోనే మా అమ్మగారిలో చాలా మార్పు, చాలా స్థైర్యం వచ్చి ఇంటికొచ్చేసారట. సరిగ్గా ఆ నెలలోనే నేను కడుపున పడ్డానన్నమాట. చివటం అమ్మగారి దయ వల్ల. అది అమ్మతో నాకున్న ఒక అనుబంధం. ఆ తర్వాత మా నాన్నగారును భరద్వాజ మాస్టర్ గారు కలిసి వెళ్ళారట అక్కడికి. మీకు తెలుసు కదా! మా నాన్నగారు భరద్వాజ మాస్టర్ గారు బావ, బావమరిది. అందుకని వెళ్లారు గానీ, నాకైతే చిన్నప్పుడు వెళ్ళానో లేదో నాకు గుర్తులేదు. ఆ తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కొచ్చాక ఒక సంఘటన జరిగింది. ఒకసారి మా కుటుంబానికి చాలా ఆత్మీయులైన వాళ్ళు ఒకళ్ళొచ్చారు. వచ్చి చివటం నుంచి అమ్మగారొచ్చారు భీమవరానికి. అక్కడ గీతా మందిరం అని ఒక చోటుంది గదా! అక్కడ కూర్చొనున్నారు. వస్తారా అని అడిగారు. అడిగితే, "అదేంటి చివటం అమ్మగారు సమాధి అయిపోయారు కదా! 1981లోనే" అంటే, "ఏమో తెలీదు చివటం అమ్మగారొచ్చారు" అన్నారు. అంటే అప్పుడు నేను వాళ్ళతో కలిసి అక్కడికి వెళ్ళాను. వెళ్ళేసరికి అక్కడ ఒక ఆవిడ తెల్లటి చీర కట్టుకొని కూర్చునున్నారు. ఇదిగో ఇప్పుడు నేను ఫోటోలో అంటే నేను చూసి ఎవరండి అని అడిగితే, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పారు. ఆవిడ పేరు గీతమ్మ గారు. ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా చివటం అమ్మగారి దగ్గరే ఉంటూ, అమ్మగారికి సేవ చేస్తూ, చివరికి అమ్మగారు చూపించిన మార్గంలోనే వెళ్తున్న ఇంకొక గొప్ప మహాత్మురాలు. ఆవిడ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, మౌన వ్రతం. మాట్లాడరు ఎవ్వరితోనూ. అలాగే సంవత్సరాల తరబడి మౌనంలో ఉండిపోయారట. ఉండిపోయి ఎవరితో అయినా మాట్లాడాలనిపిస్తే పక్కన చిన్న చిన్న కాగితాలు ఉండేవి. వాటి మీద రాసి చూపించేవారు తప్ప నోటితో మాట్లాడేవారు కాదు ఆవిడ. ఆవిడ కూడా చాలా గొప్ప ఆవిడ. అసలు మాట్లాడకుండా ఉండడానికి ఒక 2, 3 రోజులు ప్రయత్నించండి చూద్దాం. ఉండలేం అసలు. కొంతమంది మౌన వ్రతం చేస్తూ ఉంటే ఒక రోజు, ఆ రోజంతా గింజేసుకుంటూ ఉంటారు. పక్క రోజు పొద్దున్న ఎప్పుడవుతుందా మాట్లాడేద్దామా అని. అలాంటిది తల్లి అన్ని సంవత్సరాల నుంచి మౌన వ్రతంలో ఉన్నారంటేనే ఎంత శక్తి కూడదీసుకుని ఉంటారో అర్థమవుతుంది. అలా మౌనంతో కానీ ఆ శక్తిని కూడదీసుకుంటే గనక మనిషి ఏది చెప్పినా నిజమవుతుంటా, నిజమే చెప్తారట మనిషి. అంత శక్తి వస్తుంట వాక్. అప్పుడు నేను వెళ్లి అమ్మ దగ్గర కూర్చున్నాను. నాకెందుకో చాలా సంతోషం అనిపించింది.
ఆవిడ కూడా నన్ను పుత్రవాత్సల్యంతో చూసారు తల్లి. ఆ తర్వాత ఏం చేసేవాడినంటే, ఎప్పుడైనా కాలేజీలో ఖాళీ దొరికితే గనక అప్పుడప్పుడు చివటం వెళ్ళొస్తూ ఉండేవాడిని. వెళ్లి ఆ గీతమ్మ గారి దగ్గర ఒక గంటో, 2 గంటలో కూర్చోవటం, మళ్ళీ ఆవిడకి నమస్కారం చేసుకొని రావడము. అమ్మ ఒక చిరునవ్వు నవ్వి అలా ధ్యానంలో ఉండేవారంతే. ఆవిడకేమన్నా మాట్లాడదలుచుకుంటే ఒక చిన్న కాగితం మీద రాసి చూపించేవారనమాట. అలాగా చాలా సార్లు వెళ్ళాను. 1998 అక్టోబర్‌లో ఒకరోజు అమ్మ దగ్గరికెళ్ళాననమాట నేను. వెళ్ళేసరికి ఆ రోజు అమ్మగారు ఏం చేశారు, మామూలుగా నేను వెళ్ళి ఒక గంటలో మళ్ళీ వచ్చేసేవాడిని. ఆ రోజు అమ్మ నన్ను వెళ్ళనివ్వకుండా అక్కడే కూర్చోబెట్టి ప్రసాదం గూడా పెట్టారు. పెట్టి అది అయిపోయాక గూడా, "బాబు ఇక్కడే కూర్చో నువ్వు వెళ్ళకు" అని చెప్పి రాసి చూపించి, ఇక్కడే సాయంత్రం దాకా సాయంత్రము "ఇంక నువ్వు వెళ్ళిపో బాబు" అని సైగ చేసి అప్పుడు వెళ్ళిపోతూ ఉంటే ఒక కాగితం మీద రాసారు. "నువ్వు ఇంకొక ఊరెళ్ళిపోతావు తొందరలోను. ఇప్పట్లో మళ్ళీ ఇక్కడికి రావు" అని. అది చూసి నాకు చాలా బాధేసి ఏడుపొచ్చింది. వచ్చి ఆ అమ్మ పాదాల మీద పడి, "అమ్మా మళ్ళీ మిమ్మల్ని దర్శనం చేసుకునే యోగం నాకు లేదా?" అని అడిగాను. అప్పుడు ఆ తల్లి కొన్ని కాగితాల మీద కొన్ని రాసిచ్చారట. నేను ఆ కాగితాల్ని ప్రసాదం కింద గుర్తుగా ఇప్పటికి దాచిపెట్టుకున్నా. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నవి కాగితాలే. అందులో ఆ తల్లి "విశాల ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఇక్కడికే వచ్చావు అంటే అది అమ్మవారి కరుణ కదా! చూడు బాబు నువ్వు దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా ఎలాంటి కష్టం వచ్చినా ఈ క్షణం నుంచి నీకీ తల్లి ఉందని గుర్తింపు కలిగి భావించు. నీకు విలువైన జీవితం ప్రసాదించటానికి ఆ అమ్మ ఇక్కడికి రప్పించింది" అని రాశారు. రాస్తే ఏంట్రా ఇవన్నీను ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా చెప్తున్నారు అనుకుని, సరే అని చెప్పి బాధతో అమ్మకి దండం పెట్టుకొని ఆ కాగితాలన్నీ తీసుకొని వచ్చేసా. తర్వాత వెంటనే నేను బెంగుళూరు వచ్చేసాను. వచ్చేసాక కూడా ప్రతిరోజు చివట అమ్మగారు గుర్తొచ్చేవారు. మళ్ళీ చివట వెళ్లి అమ్మని చూడాలి అని అనిపించేది గీతమ్మ గారిని. అనిపిస్తే ఒకసారి ఏమైంది, బెంగుళూరులో రోడ్డు మీద వెళ్తున్నాను. వెళ్తూ ఉంటే హనుమంత్ నగర్ దగ్గర అక్కడ ఒక చోట లలితా సహస్రనామం గట్టిగా వినిపిస్తుంది. అందరూ కలిసి పారాయణ చేస్తున్నారు. లలితా సహస్రనామం చిన్నప్పటి నుంచి అమ్మవారంటే ఇష్టం గదా! గబగబా అక్కడికెళ్ళాను. అక్కడ ఒక ఆశ్రమం ఉంది. ఉంటే అక్కడికి వెళ్లి కూర్చొని నేను గూడా చదవడం మొదలుపెట్టాను. అయిపోయింది. అక్కడ గోడకి ఒక పెద్ద శ్రీచక్రం ఉంది. అక్కడ కుర్చీలో ఇంకొక అమ్మగారు కాషాయ రంగు బట్టలు వేసుకొని కూర్చునున్నారనమాట. ఆవిడ గూడా తేజస్సుతో వెలిగిపోతున్నారు. ఈ లలితా సహస్రనామం పారాయణ అంతా అయిపోయాక జనమందరూ క్యూలో నించుని వెళ్లి అమ్మగారి పాదాలకి దండం పెట్టుకున్నా. నేను కూడా క్యూలో నిలబడి ఆఖరిన వెళ్లి అమ్మగారి పాదాలకి దండం పెట్టుకున్నా. దండం పెట్టి తల పైకెత్తగానే ఆవిడన్నారు, "ఈ విశాల ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు కదా! ఇక్కడికే వచ్చావు అంటే అది అమ్మ దయ." నాకసలు మాట లేదు నోట్లోంచి. ఇదేంట్రా ఇదే మాట అచ్చం చివటం అమ్మగారు గీతమ్మ గారు రాసి చూపించారు. మళ్ళీ ఈవిడ అంటున్నారు అని ఇలా దండం పెట్టి, "ఏంటమ్మా?" అని అడిగాను. అడిగితే అమ్మగారన్నారు, "చూడు ఇవాల్టి నుంచి నీకు కష్టం వస్తే ఈ తల్లి ఉంది అని గుర్తింపు కలిగుండు" అన్నారు. అంతే నా కళ్ళమ్మట అలా నీళ్లు కారిపోయి అమ్మగారి పాదాల మీద పడిపోయాననమాట నేను. అక్కడి నుంచి చాలా సార్లు ఆ తల్లి దగ్గరికెళ్ళాను. ఆ తల్లితో కూడా జీవితంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగాయి. బహుశా ఇంకొక వీడియోలో అమ్మగారెవరు, అలాగే ఆ జరిగిన సంఘటనలేంటి అనేది కూడా చెప్తాను. శ్రీమాత్రే నమః.